బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌకపై దాడి జరిగింది. సబ్మరీన్తో దాడి జరిగినట్లు తెలుస్తోంది. 101 మంది గల్లంతైనట్లు సమాచారం. 32 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. సబ్మరీన్ అటాక్ వల్లే నౌక మునిగిపోయిందని, దాదాపు 101 మంది ఆచూకీ గల్లంతైందని సమాచారం. ఇరాన్ తన దాడుల్ని తీవ్రతరం చేసింది. ముఖ్యంగా కువైట్, ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియాలపై ప్రతీకారంతో విరుచుకుపడుతుంది. తాజాగా చమురు దిగ్గజ సంస్థ సౌదీ ఆరంకోకు చెందిన రాస్ తనురా రిఫైనరీ దాడి చేసింది. ఈ రోజు మళ్లీ రిఫైనరీ దాడికి గురైనట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ ఆరంకో కాంప్లెక్స్ అతిపెద్ద దేశీయ చమురు శుద్ధి కర్మాగారాలకు నిలయంగా ఉంది. ఇది ఆ దేశ ఇంధన రంగానికి కీలకంగా ఉంది. రాస్ తనురా శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రయత్నించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ దాడి డ్రోన్ ద్వారా జరిగిందని, ఫలితంగా ఎటువంటి నష్టం జరగలేదని ప్రతినిధి చెప్పారు. సోమవారం కూడా ఇరాన్ షాహెద్ ఆత్మాహుతి డ్రోన్లతో ఇలాంటి దాడిని చేసింది. ఈ దాడి కారణంగా సౌదీ ఆరంకో తన రాస్ తనురా రిఫైనరీని మూసివేయాల్సి వచ్చింది. సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉంది. దీని చమురు క్షేత్రాలు, పెట్రోలియం మౌలిక సదుపాయాలు తూర్పు తీరంలో ఉన్నాయి. ఇవన్నీ ఇరాన్ నుంచి గల్ఫ్ వైపుగా ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో జరిగిన మొదటి డ్రోన్ దాడి తర్వాత ఎల్పీజీ గ్యాస్ ఎగుమతుల్ని నిలిపివేసింది. ప్రొపేన్, బ్యూటేన్ ఎగుమతిని నిలిపివేయాలనే ఆరంకో నిర్ణయం కొన్ని వారాల పాటు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మౌనిక, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. సో యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలోనే నడుస్తోంది. ఖండాలు దాటుతోంది, తీరాలు దాటుతోంది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధం ఇంకా తీవ్రతరంగా నడుస్తోంది. సో ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం శ్రీలంక సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక పైన ఒక జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడి చాలా తీవ్రంగానే జరిగిందని చెప్పాలి. ఇరానియన్ యుద్ధ నౌక అది. ఆ యుద్ధ నౌక పైన అటాక్ జరిగింది. ఇరాన్కు చెందినటువంటి యుద్ధ నౌక పైన దాడి జరిగింది. శ్రీలంక నేవీ చెప్తోంది, ఇప్పటికే దీన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది. ఈ దాడిలో 32 మంది గాయపడ్డారు, చాలా మంది గల్లంతైపోయారు, వందలాది మంది గల్లంతైపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రక్షణ చర్యలు కూడా మొదలైపోయాయి. ఆల్మోస్ట్ ఈ దాడి తర్వాత యుద్ధ నౌక పైన జరిగినటువంటి దాడిలో 101 మంది ఇప్పటికీ గల్లంతైనట్టుగా తెలుస్తోంది. దీంట్లో 70 మంది పైగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. చాలా మంది ఆల్మోస్ట్ 30-40 మంది మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది దీంట్లో ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ యుద్ధ నౌక పైన జరిగినటువంటి దాడిలో కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. సో అక్కడ శ్రీలంకకు సంబంధించినటువంటి నేవీ అధికారి కూడా దీనిపైన రెస్పాండ్ అవుతున్నారు. ఓడకు గతంలోనే ప్రమాద హెచ్చరిక అందింది అన్నటువంటి నివేదిక కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఆ హెచ్చరిక అందినటువంటి క్రమంలోనే యుద్ధ నౌక పైన జలాంతర్గామి దాడి జరిగింది స్పష్టంగా కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మృతదేహాలను కూడా అక్కడ అధికారులు బయటికి తీసుకున్నారు. చాలా మంది ఆ సముద్రంలో పడి ఎక్కడికో గల్లంత అయిపోయారు, కొట్టుకుపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇది ప్రపంచం మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. అటు ఈ దాడికి సంబంధించి ఇంకా అటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇంతవరకు దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఇరాన్ నౌక పైన, యుద్ధ నౌక పైన దాడి జరిగిందన్నటువంటి విషయాన్ని మాత్రం శ్రీలంక గవర్నమెంట్ దీన్ని ఇప్పటికే ధృవీకరించింది. శ్రీలంక నేవీ అధికారులు దీన్ని ధృవీకరించడం జరిగింది. ఇట్లాంటి నేపథ్యంలో అటు ఖమేనీ అంత్యక్రియలు కూడా వాయిదా పడ్డాయి. సో బుధవారం ఈ రోజు జరగాల్సినటువంటి అంత్యక్రియలు కూడా మళ్ళీ వాయిదా పడ్డాయి. అధికారికంగా ఎప్పటికీ వాయిదా పడ్డాయి అనేది మాత్రం ఇంకా పూర్తి విషయం మాత్రం రాలేదు. అంటే మోరోవర్ దేశంలో ఉన్నటువంటి చాలా ప్రావిన్సుల నుండి లక్షలాది మంది తరలొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, యుద్ధం తీవ్రతరంగా అవుతున్నటువంటి పరిస్థితుల్లో సో ఎప్పుడు అంత్యక్రియలు అవుతాయన్నది కూడా ఇంతవరకు ఎక్కడ కూడా అధికారిక సమాచారం మాత్రం రాలేదు. సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఇరాన్లో ఇప్పటికే 1045 మంది మృతుల సంఖ్య చేరింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేస్తున్నటువంటి ఈ మిసైల్ వార్లో
ఇరాన్కు చెందినటువంటి 1000 మందికి పైగా చనిపోయారు. దాంట్లో 170-180 మంది చిన్నపిల్లలు. ఒక స్కూల్ పైన జరిగినటువంటి మిసైల్ అటాక్తో స్కూల్ పిల్లలంతా చనిపోయారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒకే దగ్గర ఖననం చేశారు, ఒకే దగ్గర సమాధులు తీసి అందులో ఆ సమాధుల్లో దాన సంస్కారాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ఈ వార్ మాత్రం ఇంకా తీవ్రతరంగా ముందుకు వెళ్తోందని చెప్పాలి. సో ఇది జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా కనిపిస్తోంది. ఓవైపు ఇటు శ్రీలంకలో ఉన్నటువంటి శ్రీలంక సముద్ర తీరంలో ఉన్నటువంటి శ్రీలంక తీరంలో ఉన్నటువంటి ఇరాన్ యుద్ధ నౌక పైన దాడి జరిగితే దాంట్లో చాలామంది మరణించారు. ఆ విషయం అట్లా ఉంటే కనుక సౌదీ అరేబియా చమురు సంస్థ ఏదైతే ఉందో ఆరామ్కో, సో దానిపైన మళ్ళీ రెండవసారి అటాక్ జరిగింది. గత 2 రోజుల క్రితమే ఆరామ్కో చమురు రీఫైండ్ ఏదైతే బెల్ట్ ఉంటుందో సో ఆ సంస్థ పైన దాడి జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా అటాక్ జరిగింది. సో సౌదీ అరేబియాలో ఆరామ్కో చెందినటువంటి ఆ శుద్ధి కర్మాగారం పైన ఇవాళ ఇంకొక డ్రోన్ కూడా కూలిపోయింది. వాస్తవానికి ఇది దేశంలోనే అంటే ఆ దేశంలోనే అతి పెద్దది. మోర్ ఓవర్ సౌదీకి ఉన్నటువంటి ఆర్థిక వనరుల్లో ప్రధానమైనటువంటి ఒక సోర్స్ ఈ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగార కేంద్రం అని చెప్పాలి. అట్లాంటి ఆ కేంద్రం పైన గతంలో ఇదివరకు ఒకసారి దాడి జరిగింది, ఈరోజు కూడా మళ్ళీ దాడి జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో అమెరికాతో అసలు చర్చలు జరుపుతారా లేదా అన్నటువంటి ప్రశ్నకు అసలు చర్చలు జరిపేటువంటి సమస్య లేదంటూ కూడా ఇరాన్ తేల్చి చెప్పేస్తోంది. అంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి క్షిపణి సామర్థ్యం కూడా తగ్గుతుందన్నది ఒకవైపు, ఇరాన్ దగ్గర ఎంత క్షిపణి వ్యవస్థ ఉందన్నది కూడా ఇంతవరకు ఒక లెక్క బయటికి రావట్లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, ఇరాన్ దగ్గర భూగర్భంలో కూడా క్షిపణిలు దాచిపెట్టుంది. 2 సంవత్సరాల ముందు నుంచే సిద్ధమైంది, వార్కి సిద్ధమైంది. అయితే మాత్రం మేము వార్ చేయం, బట్ వాళ్ళు మొదలు పెడితే మాత్రం ఇక ఆపేటువంటి పరిస్థితి లేదన్నది కూడా ఇరాన్ మొదటి నుంచి చెప్తున్నటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలోనే వాషింగ్టన్తో మాకు ఎట్లాంటి సంబంధం లేదంటూ కూడా ఇరాన్ ఇప్పటికే తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇటు ఆర్థికంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా వ్యవస్థలు కుప్పగూలుతున్నాయి. అటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ వార్ కూడా ఆగట్లేదు. ఇరాన్కు సంబంధించినటువంటి యుద్ధ నౌకలపైన, బ్యాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ పైన పూర్తిగా కూడా ఒక శక్తిహీనుడిని చేయడానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తుంది. ఎప్పటికప్పుడు బి సిరీస్ బాంబులతో, B2 బాంబర్స్తో విరుచుకుపడుతుంది. రాత్రి నుంచి కూడా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది అండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మోరోవర్ సౌదీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఈ ఆరామ్కో కంపెనీ పైన ఆధారపడి ఉంది. సో చాలా వరకు ఆరామ్కో నుండి వచ్చేటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో అది అంటే దాన్ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా పెట్రోకెమికల్ సంబంధించినటువంటి సహజ వాయువుల్లో కూడా ఇది పనిచేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్. సో ఇట్లాంటిది చాలా భారీ ఎత్తున సౌదీకి ఉండేటువంటి ఒక గుండెకాయ లాంటి ఆర్థిక వ్యవస్థ ఆరామ్కో ఈ కర్మాగారం ఏదైతే ఉందో చమురు శుద్ధి కర్మాగారం, సో దానిపైనే అటాక్ జరుగుతుంది. సో ఇరాన్ టార్గెటెడ్గా దానిపైన వెళ్తుంది. ఈవెన్ దుబాయ్ మొత్తం కూడా ఒక గోస్ట్ సిటీలా మారిపోయినటువంటి పరిస్థితి. ఒక్క పురుగు కూడా దుబాయ్లో కనిపించట్లేదు. ఏదైతే బుర్జ్ ఖలీఫా ఉందో ఆ ఖలీఫా పరిసర ప్రాంతాలు మొత్తం ఒక్కరు కూడా కనిపించట్లేదు. పూర్తిగా కూడా ఒక గోస్ట్ సిటీ లాగా మారిపోయింది. అందరూ ఇళ్లకి వెళ్ళిపోతున్నారు, లేదంటే ఆ ఊరు వదిలి ఆ దేశాలు వదిలి పారిపోయేటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. అటు మోరోవర్ ఈరోజు సాయంత్రం 1 గంట క్రితమే లెబనాన్ సరిహద్దును కూడా సిరియా మూసేసింది. ఇజ్రాయెల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటి హెచ్చరికలు వచ్చినటువంటి తర్వాత సిరియా లెబనాన్తో ఉన్నటువంటి జెడిడేట్ యూబో సరిహద్దు క్రాసింగ్ ఏదైతే ఉందో దాన్ని దగ్గర మొత్తం కూడా ఆ ట్రాఫిక్ మొత్తాన్ని కూడా మూసేసింది. సో ఇది మనకి ఇప్పుడు అందుతున్నటువంటి లేటెస్ట్ సమాచారం. సో లెబనాన్ నుండి పారిపోతున్నటువంటి సిరియన్లు ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు మాత్రం ఆ గేట్ ఓపెన్ చేసింది, సరిహద్దును ఓపెన్ చేసి పెట్టింది. ప్రాణాలు కాపాడుకోవడానికి సిరియన్ పౌరులు అక్కడి నుంచి లెబనాన్ నుంచి పారిపోయేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా ఈ వార్లో భారీ నష్టం అయితే జరుగుతోందని చెప్పాలి. సో ఇది ఇంకా 3 నుంచి 4 వారాలు కొనసాగేటువంటి అవకాశాలే ఉన్నాయి. సో ఈ యుద్ధం అంటే ఎవరి ఆయుధ సామాగ్రి ఎంత ఉంది, ఇప్పటికీ అటు పెంటగాన్ కూడా అమెరికాకి వార్న్ చేసింది. సో క్షిపణి వ్యవస్థ అంటే ఈ మిసైల్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ కూడా తగ్గిపోతుంది. సో యుద్ధం కంటిన్యూ చేసేటువంటి పరిస్థితులు, ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిణామాలు ఉన్నాయి. రోజుకు 60-70 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయన్నది కూడా అటు పెంటగాన్ ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కొక్క గంటకు నిమిషానికి యుద్ధ పరిణామాలు మారిపోతున్నాయి. చూడాలి ఇది ఎటువైపు దారి చేయబోతుందో. సో ప్రస్తుతానికి మాత్రం శ్రీలంక తీరంలో
ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధ నౌక పైన ఒక జలాంతర్గామి దాడి జరిగింది. సో ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్, అమెరికా ఇంకా రెస్పాండ్ అయితే కాలేదు. బట్ ఇరాన్ సంబంధించినటువంటి యుద్ధ నౌక పైన దాడి జరిగింది, అటాక్ జరిగింది. దాంట్లో 40-50 మంది వరకు ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా వందలాది మంది ఆ సముద్రంలో గల్లంతైనట్టుగా తెలుస్తోంది. చాలా వరకు గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ముందే ఆ నౌకకు ఇంటిమేషన్ ఉంది, దాడి జరిగేటువంటి అవకాశం ఉంది అన్నది మాత్రం శ్రీలంక నుంచి నేవీ అధికారులు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఈ పరిణామాలు ఎటువైపు దారి తీయబోతున్నాయో చూడాలి మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.